ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే టీపీసీసీ మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మళ్లీ కేసీఆర్ సీన్ లోకి రావడం ఖాయమంటూ ఖర్గే కాంగ్రెస్ నేతలకు మొట్టికాయలు వేశారు. అంతర్గత కుమ్ములాటలతో మీరుంటే కేసీఆర్ చేసే పని కేసీఆర్ చేసుకుంటూ పోతాడని క్లాస్ పీకారు. మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ కూడా కేసీఆర్ కుందని చురకలంటించారు. 4-5 ఎమ్మెల్యేలు కలిసి గ్రూపులుగా విడిపోయి బెదిరిస్తే భయపడే రోజులు పోయాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మంత్రి పదవులు రావాలంటే కుదరదని క్లారిటీ ఇచ్చినట్లు కాంగ్రెస్ సీనియర్స్ అంటున్నారు. హైదరాబాద్ కు వచ్చిన ఖర్గే పీఏసీ మీటింగ్ లో మాట్లాడారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరించే నేతలను నేను కానీ రాహుల్ కానీ పట్టించుకోమని అన్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడే వారిపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. మంత్రి స్థాయి లాంటి వారికి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటిని ఉద్దేశించి అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి ఖర్గే స్పెషల్ క్లాస్ తీసుకున్నట్లుగా సమాచారం. బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని పొంగులేటికి సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పట్ల కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఖర్గే పొంగులేటి శ్రీనివాస్ ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. బహిరంగంగా మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని హితవు పలికారు. మనం చూస్తున్నాం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటర్ అని చెప్పొచ్చు, లేదంటే వార్నింగ్ అని చెప్పొచ్చు. అటు టీపీసీసీ వాళ్ళకి, అంటే టీపీసీసీ ఇన్ఛార్జ్ కి, మంత్రులకి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ 2 పాయింట్స్ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఒకటి, మీరు గనక కరెక్ట్ గా వర్క్ చేయకపోతే, అంటే సమన్వయంతో కలిసి పని చేయకపోతే గనక నెక్స్ట్ కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. అంటే పార్టీకి సంబంధించి ఎక్కడో కాస్త వెనుకడుగు వేస్తున్నారు, ప్రజల వ్యతిరేకత వస్తుందని చెప్పి ముందే తెలిసిందా? మరొకటి, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కాంగ్రెస్ సంబంధించి ముందుగానే భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు అనే విషయాలు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం కూడా. సో ఇప్పుడు ఆ విధంగా మాడే ఛాన్స్ లేదు. 4-5 ఎమ్మెల్యేలు కలిపి ఒక గ్రూప్ కింద క్రియేట్ అయ్యి చేస్తే మాత్రం భయపడే ప్రసక్తే లేదు అంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది.